హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ అయితే ఉన్నారో, డిప్లొమా వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి సంబంధించి 2024 యొక్క ఫస్ట్ విడత అయితే ఇవ్వబోతున్నారనమాట. ఆ విడతను చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉంటారో, ఆ ఎస్సీ విద్యార్థులు చూసుకున్నట్లయితే వాళ్ళకి సొంత అకౌంట్‌లోకి అయితే క్రెడిట్ చేస్తున్నారండి. దాంతో పాటు ఎవరైతే ఎస్టీ అలాగే ఓబీసీ అంటే ఓసీ, బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికి కూడా వాళ్ళకి సంబంధించి కాలేజ్ అకౌంట్‌కి క్రెడిట్ చేస్తున్నారనమాట. మీకు ఇంకా ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోయినట్లయితే వెంటనే వచ్చి ఇక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ నంబర్, మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. యూజర్ ఐడీ ప్లేస్ మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. కిందన క్యాప్చా ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ అయితే చేయండి. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు కొత్త పాస్వర్డ్‌ని అయితే రీసెట్ చేసుకోవచ్చనమాట. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. అలా ఇచ్చి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుందనమాట. ఇక్కడ పక్కన లెఫ్ట్ కార్నర్‌లో వ్యూస్ ప్రింట్ స్కాలర్‌షిప్ ఉంది కదా! దాన్ని క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందంటే ఇక్కడ మీకు ఏదైతే ఇయర్ ఉందో 2024 సంబంధించి సెలెక్ట్ చేసుకోండనమాట. అలా కిందన గెట్ అప్లికేషన్ స్టాటస్ మీద క్లిక్ అయితే చేయండి. మీకు ఈ విధంగా లోడ్ అయితే అవుతుందనమాట. కిందకి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే మీకు అమౌంట్ క్రెడిట్ అయినట్టు చూపిస్తుందనమాట. మీకు ఎంత క్రెడిట్ అయింది ఏంటి అని చెప్పేసి చూపిస్తుంది. అలాగే మనకి అదే విధంగా ఒక స్టూడెంట్‌కి అయితే చూపించిందనమాట. ఇక్కడ చూసిన ప్రతి స్టూడెంట్‌కి వచ్చేసరికి డిప్లొమా వాళ్ళకి ఓన్లీ 6113 క్రెడిట్ అయ్యాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ డిప్లొమా వాళ్ళకి 6113 క్రెడిట్ అయితే అవ్వదండి. డిప్లొమా చూసుకున్నట్లయితే 6250 రూపీస్ క్రెడిట్ అవుతుందన్నమాట. 6250 రూపాయలు క్రెడిట్ అయితే అవుతాయన్నమాట. మీకు బ్యాంక్ చార్జెస్ ఏమైనా కట్ అయిపోయినట్లయితే మీకు ఏదైతే ఆర్‌టిఎఫ్ అమౌంట్ ఉందో ఆర్‌టిఎఫ్ అమౌంట్ మీకు బ్యాంక్ అకౌంట్ చార్జెస్ కట్ అయిపోవడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకు ఖచ్చితంగా కూడా ఒక ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ వచ్చేసరికి విడతల వరకు చూసుకున్నట్లయితే 6250 రూపీస్ అయితే మీకు ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుందండి. మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే ఎస్సీ విద్యార్థులకి, అలాగే ఓసీ, బీసీ విద్యార్థులకు చూసుకున్నట్లయితే మీకు కాలేజ్ అకౌంట్ క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. వెంటనే చెక్ చేసుకోండి. అలాగే ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, అలాగే డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం చేయబోయే ఫ్యూచర్ అప్డేట్స్ మీకు అందరికీ కూడా తెలుస్తాయన్నమాట. అలాగే ఈసెట్ 2025కి సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, కౌన్సిలింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ. బాయ్.